కరీంనగర్ లో బండి సంజయ్ ఓటు వేసిన అనంతరం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను నా కుటుంబ సభ్యులతో వచ్చి మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. కరీంనగర్లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్లో. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఓటర్ మహాశయులందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. నేను ఒక్కరిని ఓటేకుంటే ఏమవుతుంది అనేది అని చెప్పి నిర్లక్ష్యంగా దయచేసి వివరించకండి. ఎవరైతే ఇంకా ఓటు వేయలేదో వాళ్ళు వెంటనే మీ పోలింగ్ స్టేషన్కి వెళ్లి మీ ఓటును వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అందరూ తమరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, యువకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ మీ ప్రాంతాల్లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కరీంనగర్ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరుగా గెలవలేక నేను ముందే చెప్పిన డైరెక్ట్ కొట్లాడే దమ్ము లేక చేయవలసిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా అప్రతిష్టపాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నేను దిగజారిన పాలిటిక్స్, సిగ్గుమాలిన పాలిటిక్స్, నిస్సిగ్గు చేస్తున్నారు, ఫాల్తు రాజకీయాలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి, రాజకీయ పరంగా కొట్లాడాలి. మనం ఏం చేస్తామో, ఏం చేయబోతున్నామో చెప్పాలి, ప్రజలను కన్విన్స్ చేయాలి, ప్రజలను ఒప్పించాలి, మెప్పించాలి, వాళ్ళ విశ్వాసం చూరగొనాలి. అప్పుడు ఓట్లు వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దాడులు చేస్తామని, ఇది చేస్తామని, అది చేస్తామని తప్పుడు ప్రకటనలు చేస్తే ఎవ్వరు నమ్మరు. వాళ్ళు పైసలు ఇచ్చి గెలుద్దామనుకున్నారు, మీకు ఓట్లు వేస్తలేరు, వాళ్ళు అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఎవ్వరూ నమ్మరు. ఇది వాస్తవం. ప్రజలు ఎవరు గెలిపించాలో ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకున్నారు, వాళ్ళకే ఓటేస్తారు. ఇవాళ మీరు చేసే తప్పుడు ప్రచారం ద్వారా ఎవ్వరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదు. సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారాలను యువత అంతా ఖండించాలని చెప్పి, ఈ ఫేక్ న్యూస్ అన్న విషయాన్ని సమాజానికి తెలిపే ప్రయత్నం చేయాలని చెప్పి, దాడులు చేసే కల్చర్ భారతీయ జనతా పార్టీ కాదు, విధ్వంసాలు సృష్టించే కల్చర్ భారతీయ జనతా పార్టీ కాదు, గొడవలు సృష్టించేటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోయే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, ప్రజాస్వామ్యవాదులకు అండగా ఉండే పార్టీ. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గతంలో కూడా పోలింగ్ రోజు ఇదే ప్రచారం చేశారు ఎంపీ ఎన్నికల సందర్భంగా. కానీ ప్రజలు ఏం చేశారు, అందరూ కూడా బండి సంజయ్ ఓటేసి గెలిపించినప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తప్పుడు ప్రచారాలు ఎవరు నమ్మరు కూడా, ఎవరు కొట్టేయాలో ప్రజలు నిర్ణయించుకుని వాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి. చేసే వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం, వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టండి, వాళ్ళ పార్టీ నుంచి తెలంగాణ పేరు తీసి పడేసింది. ఇదేంటే ప్రజలను నమ్మరు అని పట్టించుకుంటుందని చెప్పి 3 సార్లు నమ్మించి మోసం చేసిండు, ఓట్లు వేసుకుని మోసం చేసింది. కాబట్టి నమ్మతలేదని చెప్పే ఇవాళ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది. నీ పార్టీ పేరు నుంచే తెలంగాణ తొలగించినటువంటి వ్యక్తి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇవాళ మళ్ళా తెలంగాణ ఆంధ్ర గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఏం బీకినావు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? అసలు కృష్ణా జలాల విషయంలో
పక్క రాష్ట్రంతో కుమ్మక్కయి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మూర్ఖుడి నువ్వు. అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే తప్పదాగి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మూర్ఖుడి నువ్వు. ఇవాళ నువ్వు తెలంగాణ అని వాళ్ళు ఆంధ్ర అంటే వాళ్ళంతా అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ.